అంటే మీ మీ ఉద్దేశంలో ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఉంటే నేను ఒక ఆటో డ్రైవర్ని అండి. ఇప్పుడు ఆటోకి 10,000 వేస్తున్నారు కరెక్టే అండి. 10,000కి మెయింటెనెన్స్ ఇప్పుడు 10,000 వేస్తున్నారు, సంవత్సరానికి 10,000 వేస్తున్నారు. డీజిల్ వచ్చి నెలకు వచ్చేటికి రోజుకి 70 రూపాయలు 80 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి. నెలకి 2,000 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నామంటే సంవత్సరానికి 24,000 రూపాయలు కడుతున్నాం. అంటే 10,000కి 14,000 రూపాయలు ఎక్స్ట్రా తీసు పక్క రాష్ట్రంలో 87 రూపాయలు ఇక్కడ 100 రూపాయలు ఉండాల్సిన కారణం ఏంటో తెలియాలండి నాకు. నెక్స్ట్ ఇసుక రేట్ అండి, కొనలేము. ఇప్పుడు ఈ రోజున సామాన్యుడు గోడ కట్టాలంటే కట్టలేం. కందిపప్పు ఎంత ఉండేదండి, 65 రూపాయలు ఉండేది. ఈ రోజున 200 రూపాయలు పెట్టి కొంటున్నాం. మేము సంవత్సరానికి ఇప్పుడు రోడ్లు బాగోకండి మెయింటెనెన్స్ ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెట్టేవాళ్ళం అండి. ఇప్పుడు మెయింటెనెన్స్ వచ్చి సంవత్సరానికి 5 సార్లు పెడుతున్నామండి. ఇప్పుడు అంతా దేనివల్ల వస్తుందండి? ఒక గవర్నమెంట్ అన్నది సరిగ్గా నడుచుకుని ఉంటే ఇప్పుడు సంవత్సరానికి పెట్టుబడి పెట్టాల్సింది 5 సార్లు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళం. ఒకసారికి 5,000 పెట్టి సరిపోయి ఇప్పుడు 25,000 పెడుతున్నామండి. అన్ని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కదండి. ఒక చిన్న మా సామాన్యుడు నేను గోడ కట్టాలంటే కనుక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, ఒక గోడ కట్టాలంటే ఇసుక కొనే పరిస్థితుల్లో లేమండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారండి? ఇక్కడ డెవలప్ అవ్వాలి అంటే జాబ్స్ అవి రావాలి, మొత్తం పరిశ్రమలు అవి రావాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అది ఇప్పుడైతే డెవలప్ అయింది అంటారా మరి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఏం లేదండి, అసలు డెవలప్మెంట్ ఏం లేదు. ఏదో చెప్పడం వరకేనండి, ఏం లేదండి అసలు. అంతకుముందు డెవలప్ అయిందండి. అంతకుముందు ఆర్మీల రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఏం డెవలప్ లేదు. మరి ఏంటంటే పథకాల వరకు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అవి కొంతమందికే పడినాయండి, కొంతమందికి పడలేదు. ఆ ఇళ్ల స్థలాలు కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. తర్వాత జేవీడీ కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది 4 టైమ్స్ వేయాలి, 2 టైమ్స్ ఇచ్చారు. కానీ 2 టైమ్స్ కట్టుకోవడమే. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అంతే, కాలేజీ పరంగా అన్నీ అలాగే ఉన్నాయి మొత్తం. ఇంక కనవన్నీ ఏం డెవలప్మెంట్ లేదు ఉందండి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అవుతుందని చెప్పని భావిస్తుంది? అంటే ఎన్డీఏ వస్తే బెటర్ అనిపిస్తుంది అండి. అది మళ్ళీ జగన్ గారు వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవాలండి, ఇక్కడ ఉండక్కర్లేదండి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, బతకడం కష్టం అయిపోతుంది. మళ్ళీ ఆయన వచ్చారంటే కేజీ కందిపప్పు 800 అవుతుందండి, లారీ ఇసుక 1,00,000 రూపాయలు అవుతుందండి. ట్యాక్స్లు అన్నీ పెరిగిపోతున్నాయండి. సామాన్యుడు అసలు బతకలేడండి. అదండి హైదరాబాద్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వెళ్ళిపోవాలండి. ఒక్క కంపెనీ తీసుకురాలేదండి ఆయన. ఇంకెందుకండి ఇక్కడ జాబులు లేవు, ఏమీ లేవు, ఎలా బతకాలి చెప్పండి? ఏదైనా టీడీపీ కూటమి వస్తేనే జనాలు హ్యాపీగా బతుకుతారండి, లేకపోతే అందరూ వెళ్ళిపోవాలండి ఇక్కడి నుంచి. కేఏ పాల్ గారు రావాలండి, ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుందండి. కేఏ పాల్ గారు అండి, కేఏ పాల్ గారు అండి. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఆయన రావాలండి, కేఏ పాల్ గారు అండి. ఎందుకని ఆయనకైతే వెళ్ళగబట్టండి. మా పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా ఉండాలండి. గవర్నమెంట్ ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముందు పరిశ్రమలు రావాలండి, ఫ్యాక్టరీలు డెవలప్ చేయాలండి, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలండి. రిక్రూట్మెంట్ చేసిన రోజునే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ ట్యాక్స్ పరంగా అన్నీ పెరుగుతాయండి, అంతకుమించి చెప్పేదేం లేదు. గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ బాగాలేదు. ఇప్పుడు మొత్తం మేనిఫెస్టోలు ఉన్నాయని నిరూపించాలంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదండి. పోలవరం ప్రాజెక్ట్ కడితే ఇప్పుడు కింద దిగు ప్రాంతాల్లో ఉండే పంటలు పండాలంటే 3 పంటలు పండుతాయండి. అదే ప్రాజెక్ట్ కాలంలో నీళ్ళు వదిలితే 3 పంటలు పండడం వల్ల సంక్షేమం అభివృద్ధి చెందుతుందండి. సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి. ముందు పంటల ఆహార ధాన్యాలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిందంటే నాకు కిరాయిలు పెరుగుతాయండి, నాకు కిరాయిలు పెరిగితే రోడ్డు బాగుంటుందండి, అన్ని విధాలుగా బాగుంటుందండి. ఒక పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదండి, స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారండి, తేలేదు. దానివల్ల ఏమవుతుందండి, ఒక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక దిగువ ఆంధ్ర కాబట్టి దానికి డెవలప్మెంట్ ఉంటుందండి. అది రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ వేడి తణుకులు ఏ విధంగా కాస్తుంది? ఇక్కడ మట్టిగానే ఆర్మీల రాధాకృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా వన్ సైడ్గానే ఉందండి. జనసేన పొత్తు ఉండటం వల్ల అది పక్కా క్లారిటీ ఉందండి. కలిసి చేస్తున్నారండి, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. పిఠాపురంలో కంపల్సరీకి వెళ్తారండి పవన్ కళ్యాణ్. సీట్లు కూడా 21కి 15 గ్యారంటీగా చెప్తారండి. 15 సీట్లు పక్కాగా ఎక్కుతాయండి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అవుతుందని చెప్పి? అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈయనైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఏక డబ్బులు నొక్కుతాయండి, పట్టణం టక్క మంది నొక్కేస్తామండి. ఇంకేం ఉండదండి. చదువుకున్నవాడికి ఉద్యోగాలు గట్ట ఇలాంటివన్నీ ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయండి. డబ్బు ఒకటేనండి ఆయనకు వచ్చిన ఆదాయంలో ఉన్నది క్లారిటీ అండి. అది ఒరిజినల్గా చెప్పేదే మాట అండి. మీరు ఆయన ఏంటంటే నేను ఇచ్చిన పథకాలు అన్నీ కూడా అమలు జరిగినాయా లేదా అదే చూసుకున్నారండి. ఎక్కడ కూడా ఏది కూడా రోడ్లు కానీ అవి కానీ ఏది కూడా డెవలప్మెంట్ లేదండి. మెయిన్ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు మెయిన్. అంటే చాలామంది లేబర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లేబర్ దగ్గర డబ్బు ఉంటే మార్కెట్ తిరుగుద్ది. అలా 1000 సంపాదించడానికి 1500 ఖర్చు పెడతారు. డబ్బు ఉన్న దగ్గర డబ్బు ఉందా మాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఆవిడ కొనండి.
మద్యం విషయాలు ఏమంటారు మీరు? మధ్య జగన్ బ్రాండ్ అండి. రేట్ ఎక్కువ, రేటు తక్కువ, రేట్ ఎక్కువ, రేటు తక్కువ, అదే అడగాలి అక్కడికి వెళ్ళి. అదే అండి, ఒకటే బ్రాండ్ అండి, ఆరోగ్యాలు పాడైపోతుంది. రాజకీయం అయితే మ్యాక్సిమం గట్టిగానే ఉంది, పోటీగా ఉన్నాయి. జనసేన వైసీపీ రెండు గట్టిగానే ఉన్నాయి. టీడీపీ వైసీపీ మ్యాక్సిమం వచ్చే అవకాశం టీడీపీ అనుకుంటున్నారు మరి.